సో మన శివకార్తికేయన్ హీరోగా సయాన్ అనే ఒక మూవీ వస్తుంది. సయాన్ కరెక్టే పలుకుతుందో తెలియదు కానీ దాని టీజర్ టైప్ ఏదో వచ్చేసింది. దీంట్లో మురుగన్ అదే మన కుమారస్వామి రెఫరెన్సెస్ దాని మీదనే సినిమా ఉందో తెలియదు, సౌండ్ వచ్చింది కనుక, బట్ వేరే విషయం. బట్ యా దాని మీదనే ఉందో తెలియదు కానీ ఆ, చూద్దాం. ఫస్ట్ అయితే ఇది కొంచెం రీఎన్కార్నేషన్ ఏదో భయ్యా, ఇది ఈ సినిమా ప్రొడ్యూస్డ్ బై కమల్ హాసన్ గారు, ఆర్కేఎఫ్ఐ వాళ్ళే చేస్తున్నారు ఆఫ్టర్ అమరన్. సో అమ్మాయి ఎక్సైటెడ్ అంటే మాత్రం పరాశక్తి వదిలే. సో చూద్దాం, ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. దసరా అంటున్నారు రిలీజ్, సో చూసేద్దాం, తర్వాత మాట్లాడదాం. యా, మాసి కలరీ ఫెస్టివల్ సెకండ్ డే 2 hours ఆఫ్టర్ ద కియాసా. ఏమైంది కియాస్? తిరునాళ్ళు ఉన్నట్టుంది. ఓకే, చాలా పెద్ద ఫైట్. யோ யார் அவங்க? ஆட்டோக்காரி மேல லேசர் லைட் அடிச்சு ரீல்ஸ் போட்டுருக்காங்கயா. அதான் ஆரோ அடிச்சு அரமணி ஆக்கி விட்டுருக்காங்கயா. நீ போய் திருவிழா கமிட்டி பெரிய ஆம்பளைல குட்டியா. இந்த அன்னைக்கு ఓకే, பையனும் వాళ్ళే కొట్టిర్రా? டேய் ஐயா இந்திரா உன்னை எதுக்கு அடிச்சாங்க? என்ன நடந்து கேட்டாங்கய்யா. சொன்னேன், வாய் வாயா குத்திட்டாங்கய்யா. ஆமா ఎందుకు కొట్టిండు? என்ன சொன்னேன்? வள்ளி திருமணம்யா. వాళ్ళు తిరుమలమ్మా. சாமி நாடகத்துக்கு அடிக்கிறான்னா சாமி இல்லைன்றவனா? ఓహోహో, బేసికల్లీ అది పేరేంటి, దేవుని తిరునాళ్ళల్లో ఏతిస్ట్ నాస్తికుడు అయిన మీద ప్లే చేసినట్టున్నారు, అందుకే ఒకటి. சாமி ஆடுறவனே அவன் தான்டா. ఛానల్స్ గాడ్ అంట, అంటే లైక్ పూనకం వస్తుందేమో. ఓకే ఓకే ఓకే, கருமத்தூர் நாட்டை தவிர மற்ற எல்லா வேலையும் இருக்காங்கய்யா. ஐயா அவங்களே தான்யா. அவங்க தான் கொட்டடிச்சு பெட்டி தூக்க போறாங்கயா. தம்பி அடிச்சு இந்த வரானே நிப்பாட்டவனே பெட்டி கொடாய் வரப்ப எங்கேயும் நிக்க கூடாதப்பா. ఓకే, ఇది అట్లుందా ఆ సినిమా? అదేం కొట్టుడు రా, గట్టి కొడితే అయిపోయేది. மீறி வராங்க வழியா மறிக்கடா. எப்படி தாண்டி போற பாப்பம்டா. ఓకే, ஒரு வழி தாண்டி போக கூடாது. இழுத்து போறா. పూనకం వచ్చి నడుస్తున్నట్టున్నాడు. సంతోష్ నారాయణన్. ஏய் பாரு பாப்பா எல்லாம் உள்ள இருக்கீங்கடா. அவன் பாட்டுக்கு பட்டாளத்துக்கும் போராட்டத்துக்கும் போய்க்கிருந்தான். வா வானு அப்புளுக்குறாங்க. களி வந்து வந்து இறங்க போறான். He's going to unleash hell. Tiger Fortress. విరుమాన్ వరండా. ఓకే, என்ன கும்பிட்டு இருக்கீங்க? யோ குருமாண்டி சாமியா? நான் வராடா வரமாட்டேன். அந்த அம்மா காலாடா நீ. ఓకే, அடியே ஓஜி இஸ் பேக் இடியே. ఓజీ ఇస్ బ్యాక్. மருகி நின்னா மனக்குறைய தீர்த்து வைக்கும் மாயோனே. வந்து நிலத்தை செழிக்க வைக்க செய்யோனே. సేయోన్. வா வா நீ இல்லடா. காளி வரேன்டியே. శివకుమార్ మురుగేసన్, అక్టోబర్ 2026, అది దసరా. అంటే లైక్ బేసికలీ క్యారే అంటే టోటల్ తమిళ్ అనిపిస్తుంది. తమిళ్ మీద ఆయన ఏదో పూనకం వచ్చి విరుమాండి స్వామి అంటే తెలియదు భయ్య. లెట్ మీ జస్ట్ చెక్ విరుమాండి స్వామి, హూ ఇస్ విరుమాండి స్వామి. సో ఆ విరుమాండి స్వామి ఎవరు వచ్చిర్రు, ఆయన పూనకం వస్తుంది, జస్ట్ చెక్. సో విరుమాండి గాడ్, విరుమాండి గాడ్ అంటే ఫోక్ డేటి వాళ్ళ వాటి గార్డియన్, అయితే మన కులదైవం టైపుగా అక్కడ ఉంటున్నారు. ఐ థింక్ పెచ్చియమ్మ అండ్ బ్రహ్మ ఇస్ విరుమాండి ఇన్ తమిళ్ విలేజ్ ఫోక్లోరు. పార్వతి ఈజ్ పెచ్చియమ్మ. అదే విరుమాండి మన శివుడి పార్వతి వీళ్ళిద్దరి కొడుకే ఆయన. సో యా కుమారస్వామి స్టోరీ వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఒక లోకల్ డెయిటీ కైండ్ ఆఫ్ దాని మీద స్టోరీ జరుగుతుంది. అది
మోడర్న్ స్టోరీ. వీళ్ళందరూ దీన్ని తీసుకొచ్చేసి మళ్ళీ తీస్తున్నారు. 'గాడ్ ఆఫ్ వార్' మీద సినిమా అది ఇది అంటున్నారు. అంటే లైక్ బేసిక్‌గా ఇప్పుడు అది పీఆర్ బాగా నడుస్తుందని చెప్పేసి అట్లా చెప్తున్నారో తెలీదు గానీ, ఓకే. ఓకే. అది ఉందన్నమాట. బేసికల్‌గా ఇది తమిళ్ ఫ్లేవర్ ఉన్న సినిమా. తమిళ్ వాళ్ళ కోసమే తీస్తున్నట్టు అనిపిస్తుంది. మనకి ఎలా మారుస్తారో చూడాలి. ఆబ్వియస్లీ మార్కెట్ ఉంది కాబట్టి మనకి డబ్బింగ్ చేస్తారు. 'సెయాన్' అని పెట్టారు కదా! తెలుగులో మార్చండి టైటిల్. సరేనా? తెలుగులో మార్చండి ప్లీజ్. నాకు అర్థం కాదు. 'ఆయలాన్' అన్నా ఏదైనా వర్కౌట్ కాలేదా? అవి వర్కౌట్ కూడా కావు. సో, తెలుగులో మార్చండి. మీరు ఒక సినిమా పెడుతున్నప్పుడు ఆ సినిమా టైటిల్ తెలుగులో ఉంటే తెలుగులో చేసినప్పుడు తెలుగులో పెట్టాలి. ఇంపార్టెంట్. మాది తీసుకొచ్చి మేము తెలుగు సినిమా అక్కడ పెడితే అయిపోతుంది కదా! 'సెయాన్' అంటే ఏంటో తెలియట్లేదు. లెట్స్ చేసి ఆ పేరే 'సెయాన్' అంటే ఏమో చూడాలి. 'సెయాన్' మీనింగ్. 'సెయాన్' అంటే చార్మింగ్, హ్యాండ్సమ్, రేడియంట్, రెడ్ అంట. సో, మార్చండి. అంటే ఈ డైరెక్టర్ ప్రీవియస్‌గా ఒక సినిమా చేసిండు 'తాయికి లవ్ యూ' సంథింగ్ ఏదో ఉంది. ఆ సినిమా పేరు ఆ సినిమా చూడలేదు నేను. అండ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ బై మన కమల్ హాసన్, ఆర్‌కేఎఫ్ఐ అండ్ ఆల్సో అమరన్ మళ్ళీ వస్తున్నారు కాబట్టి అదే. అండ్ సంతోష్ నారాయణన్ మ్యూజికల్ అంటే ఏమో లైక్ ఐఎమ్ నాట్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ సంతోష్ నారాయణ గారు. కొన్ని పాటలు వేరే ఉంటాయి. కొన్ని పాటలు ఏమో అనిపిస్తూ ఉంటాయి. సో, వీటన్నిటిని ఆయన ఎలా చూపిస్తారు అండ్ అది తీస్తారా ఇలా బాగా చూపిస్తే హ్యాపీయే. సో, ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే లెట్స్ సీ మ్యాన్. లెట్స్ సీ అంటే లైక్ ఇది ముఖ్యంగా ఇది తెలుగు వాళ్ళకి అన్నట్టుగా ఏమీ అనిపించట్లేదు. టోటలీ ఫుల్లీ ఆన్ తమిళ్ ఫ్లేవర్ కొడుతుంది. సో, చూద్దాం ఎట్లుంటుందో. మీకు ఇలా అనిపించింది చూసిన తర్వాత నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ బాగుంటే హ్యాపీయే, లేదంటే ఏం చేయలేం. మనకు నెక్స్ట్ ఇంకేం సినిమా ఉంది వేరే ఏమో నాకైతే మాత్రం నెక్స్ట్ సినిమా ఏదో తెలీదు. శివకార్తికేయన్ మర్చిపోయాను నేను. సో, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.